మనం విజయవాడలో ఒక ఫ్యాక్టరీ చూడటానికి వచ్చామండి. లెట్ సి ఫ్యాక్టరీ ఎనర్జీ బాగా డౌన్ ఉంది. స్థలంలో టోటల్ గా ఇది ఒక 5 acres సైట్. ఈ 5 acres సైట్ లో ఎనర్జీ బాగా డౌన్ ఉంది. ప్రీవియస్ గా కొంత నార్త్ ఈస్ట్ కార్నర్ లో కొంత క్లియర్ చేయించాను. క్లియర్ చేపిస్తే కొంచెం ఎనర్జీ ఇంప్రూవ్ అయింది. తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఇది మొత్తం దగ్గర దగ్గర ఒక 13-14 బిల్డింగ్స్ వరకు ఉన్నాయండి. అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి. సో ఈ బిల్డింగ్స్ లో ఒక్కొక్క దాని ఎనర్జీ ఇంప్రూవ్ చేసుకుంటూ వద్దామనేటువంటి ఒక ప్లానింగ్ తో సిస్టమేటిక్ గా ఫస్ట్ ఒక బిల్డింగ్ కి నైరుతి కార్నర్ లో ఉండేటువంటి ఒక బిల్డింగ్ కి మనం 100% ఎనర్జీని ఇంప్రూవ్ చేయడానికి ఒక ప్లాన్ చేసామండి. సో ఈ ప్లానింగ్ లో భాగంగా ఫస్ట్ దాని ఎనర్జీ చెక్ చేస్తే దాంట్లో ఒక 50% ఎనర్జీ ఉంది. ఈ 50% ఎనర్జీ ఉన్నదానికి బిల్డింగ్ ఏం చేస్తారంటే జనరల్ గా తూర్పు కొంచెం పెంచుకుని, ఈశాన్యం వచ్చేసరికి తూర్పు ఈశాన్యం కొంత పెంచుకుని, ఉత్తర ఈశాన్యం కొంత పెంచుకుని, టోటల్ గా ఈశాన్యం మూల పెంచుకుంటారు అనమాట. ఎందుకంటే మేస్త్రులు ఏదైనా తప్పు చేసినా ఒకవేళ తగ్గినా కూడా ఈశాన్యం చచ్చిపోకుండా ఉంటుందని చెప్పి ఈశాన్యం పెంచుకుంటారు. అట్లాగే దీనికి కూడా ఈశాన్యం కొద్దిగా పెంచారు. పెంచారు కానీ బట్ ఏమవుతుందంటే ఈశాన్యం పెరిగింది అని అంటే ఖచ్చితంగా ఆగ్నేయం వాయువ్యాలు తగ్గినటువంటి ఫలితాలను మనం ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఈశాన్యం పెరిగింది, బిల్డింగ్ ఈశాన్యం పెరిగింది. ఈశాన్యం పెరగడం వల్ల ఏమైందండి, ఆగ్నేయం తగ్గింది. ఆగ్నేయం తగ్గడం వల్ల ఏం జరుగుతుంది, ఖచ్చితంగా అధికమైన ఖర్చులు. అంటే ప్రాఫిట్స్ అండ్ లాసెస్ కంపేర్ చేసుకున్నప్పుడు మనకి ఇది ఎక్కువ లాసెస్ లోకి తీసుకెళ్ళడానికి, ఆ బిల్డింగ్ పరంగా లాసెస్ లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట.